భగవద్బంధువులారా, ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రీ మంత్ర బీజాక్షరాలతో పొదగబడిన గాయత్రీ రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 23 శ్లోకాలు, వాటితో కూడుకుని ఉన్న రామకథని తెలుసుకున్నాం. కథాభాగంలో ఉత్తరకాండలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. అగస్త్యుల వారు రామచంద్రస్వామికి రావణ విభీషణ కుంభకర్ణుల జననము, రావణాసుడు చేసిన అకృత్యాల గురించి చెప్పడం జరిగిన తర్వాత రామచంద్రస్వామి హనుమంతుల వారి బుద్ధి, బాహుబల సామర్థ్యాలు చూశాను, కానీ అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు వాలిని ఎందుకు మట్టు పెట్టలేకపోయాడు అని అగస్త్యుల వారిని అడగడం జరుగుతుంది. దానికి సమాధానంగా అగస్త్యుల వారు హనుమత్ జన్మ వృత్తాంతం చెప్పడం ప్రారంభిస్తారు. ఈ హనుమత్ జన్మ వృత్తాంతము కిష్కింధాకాండలో కూడా జాంబవంతుడు దక్షిణ దిక్కుకి వెళ్ళిన వానరులకి చెప్పడం జరుగుతుంది. అంటే శ్రీమద్ రామాయణంలో హనుమత్ జన్మ వృత్తాంతము 2 సార్లు చెప్పడం జరిగింది అని మనం గుర్తించాలి. రామచంద్ర, హనుమంతుడి తండ్రి పేరు కేసరి. శిశువుగా ఉన్నప్పుడు సూర్యుణ్ణి పండు అనుకుని ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు రాహువు కూడా అదే సమయంలో ఆ సూర్యుడిని పట్టుకోవడానికి వచ్చాడు. ఇలా ఎవడో సూర్యుడి దగ్గరికి వస్తున్నాడని చూసిన రాహు ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెబుతాడు. అప్పుడు ఇంద్రుడు ఐరావతం మీద రావడం చూసి అది కూడా ఇంకొక పండు అనుకుని ఇంద్రుడి మీదకి వచ్చిన ఆ మారుతిని ఇంద్రుడు తన వజ్రాయుధంతో కొట్టాడు. ఇలా జరిగిందన్న విషయం వాయుదేవుడికి తెలిసి మూర్ఛబోయి ఉన్న ఆ పిల్లవాణ్ణి ఒక గుహలోకి తీసుకుని వెళ్ళి అన్ని ప్రాణుల్లో ఉన్న తన చలనాన్ని ఉపసంహరించుకున్నాడు వాయుదేవుడు. దానివల్ల అన్ని ప్రాణులకి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆగిపోయాయి. ముల్లోకాలలో యజ్ఞకార్యాలు, వేదాధ్యయనాలు ఆగిపోయాయి. ఈ సమస్య నుండి కాపాడటానికి దేవతలు బ్రహ్మగారిని ఆశ్రయిస్తే అప్పుడు బ్రహ్మగారు దేవతలు, గంధర్వులు, యక్షులు అందరితో కలిసి వాయుదేవుడి దగ్గరికి వస్తారు. మూర్ఛపోయి ఉన్న ఆ మారుతిని చూసి బ్రహ్మగారు తన చేత్తో ఒకసారి ముట్టుకుంటారు. అప్పుడు ఆ పిల్లవాడు స్పృహలోకి వచ్చి తన పూర్వవైభవాన్ని పొందుతాడు. ఇది చూసి సంతోషించిన వాయుదేవుడు తాను నిరోధించిన ప్రాణవాయుని ముల్లోకాలకి ప్రసరింపజేస్తాడు. అప్పుడు బ్రహ్మగారు ఈ శిశువు తరువాతి రోజుల్లో చాలా మహోత్కృష్టమైన పనులు చేస్తాడు కాబట్టి వాయుదేవుడి ప్రీతి కోసం కొన్ని వరాలు ఇవ్వండి అని చెప్పడంతో దేవతలందరూ కూడా ఆ మారుతికి కొన్ని వరాలు ఇస్తారు. అందులో భాగంగా ఇంద్రుడు నా వజ్రాయుధం దెబ్బకి ఇతని కుడిదవడ వాచింది కాబట్టి ఈరోజు నుండి ఇతని పేరు హనుమ, ఇకపై నా వజ్రాయుధం ఇతనికి ఏ హాని చెయ్యదు అని వరమిస్తాడు. సూర్యభగవానుడు నా తేజస్సులో 100వ భాగాన్ని ఇతనికి ఇస్తాను, అంతేకాకుండా ఈ పిల్లవాడు శాస్త్రములని అభ్యసించే వయసులో నేను సకల శాస్త్ర జ్ఞానాన్ని అందజేస్తాను అనే వరాల్ని ఇస్తాడు సూర్యభగవానుడు. వరుణదేవుడు ఈ పిల్లవాడికి నా పాశం కానీ నా జలము వల్ల కానీ ఏ హాని కలగదు అనే వరాన్ని ఇస్తాడు. యముడు నా యమపాశం వల్ల ఇతనికి మృత్యువు ఉండదు, ఎప్పుడూ కూడా ఆరోగ్యంతోనే వర్ధిల్లుతాడు, యుద్ధంలో కూడా ఇతనికి ఏ విషాదము కలగదు అనే వరాన్ని ఇస్తాడు. శంకరుడు నా వలన కానీ శూల పాశుపతాస్త్రాది ఆయుధముల వల్ల కానీ ఇతడు వధ్యుడు కాడు అనే వరాన్ని ఇస్తాడు. బ్రహ్మగారు నా బ్రహ్మదండం వల్ల వధ్యుడు కాడు, దీర్ఘాయువు కలవాడు అవుతాడు, యుద్ధాలలో అతను కోరుకునే రూపాన్ని పొందగలడు అనే వరాన్ని ఇస్తారు. విశ్వకర్మ నేను నిర్మించిన దివ్యాస్త్రములు ఇతన్ని వధించవు, ఇతను చిరంజీవి అవుతాడు అనే వరాన్ని ఇస్తాడు. ఇలా వరాలు ఇచ్చిన తర్వాత ఆ బాలహనుమంతుడు ఆశ్రమాల్లో తిరుగుతూ యజ్ఞవేదికని భగ్నం చేసేవాడు. కేసరి, వాయుదేవుడు ఎంతగా చెప్పినా వినకపోవడంతో భృగు, అంగీరస వంశజులు అయిన మహర్షులు వరప్రభావాన్ని చూసుకొని మమ్మల్ని బాధిస్తున్నావు కాబట్టి నీ శక్తి నీకు గుర్తు రాకుండా ఉండుగాక అనే శాపవచనాన్ని చెప్పి ఇతరులు ఎవరైనా నీ బలాపరాక్రమాలని కానీ నీ పేరు ప్రతిష్టలని కానీ నీ ముందు చెబితే అప్పుడు నీకు నీ శక్తి గుర్తుకు వస్తుంది అనే మహర్షులు చెప్పారు. కాబట్టి రామచంద్ర, వాలిధాటికి తట్టుకోలేక దేశములు పాలైన సుగ్రీవుడికి మారుతి యొక్క వరాల గురించి తెలియదు. అందుకోసమే వాలి సుగ్రీవుల మధ్య జరిగే యుద్ధంలో ఆంజనేయుడు ఏమీ చెయ్యలేదు. అంతేకాకుండా సూర్యుడికి అభిముఖంగా ఉండి ఉదయాద్రి నుండి అస్తాద్రి వరకు సూర్యభగవాను అనుసరిస్తూ ప్రశ్నలు వేస్తూ వ్యాకరణ శాస్త్రాన్ని నేర్చుకున్నాడు హనుమంతుడు. నవవ్యాకరణ సిద్ధాంతాన్ని నేర్చుకున్న హనుమ నీ అనుగ్రహంతో ఇతడు రాబోయే కల్పానికి బ్రహ్మ అవుతాడు అని చెప్తారు అగస్త్యుల వారు. ఇదంతా అక్కడ ఉన్న రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, వానరులు అందరూ కూడా విని హనుమత్ జన్మ వృత్తాంతం తెలుసుకొని ఆశ్చర్యపడతారు. ఇలా చెప్పాక ఆ మహర్షులందరూ కూడా రామచంద్రస్వామిని ఆశీర్వదించి అయోధ్య నుండి బయలుదేరి వారి ఆశ్రమాలకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత కొన్ని రోజులకి మామగారైన జనక మహారాజు గారు వస్తారు. వారికి కూడా ఎన్నో సత్కారాలు చేస్తాడు రామచంద్రస్వామి. అవన్నీ కూడా మా అమ్మాయి అయిన సీతకి ఇచ్చేస్తున్నాను రామా అని చెప్పి జనక మహారాజు గారు కూడా మిథిలా నగరానికి వెళ్ళిపోతారు.
ఆ తర్వాత భరతుడి మేనమామ అయిన యుధాజిత్తుని కూడా అయోధ్య నుండి వీడుకోలు చెబుతాడు రామచంద్రస్వామి. అలాగే కాశీరాజు అయిన ప్రతద్రుణ్ణి, మిగిలిన 300 మంది రాజుల్ని కూడా అయోధ్య నుండి వీడుకోలు చెబుతాడు. ఆ తర్వాత కొంతకాలానికి, అంటే శ్రీరామ పట్టాభిషేకం వసంత ఋతువు చైత్రమాసంలో జరిగిన సంవత్సర కాలానికి శిశిర ఋతువులో 2వ మాసమైన ఫాల్గుణ మాసం ప్రారంభమయ్యాక సుగ్రీవుడికి, విభీషణుడికి వీడ్కోలు చెప్తాడు. ఆ సమయంలో అంగదుణ్ణి జాగ్రత్తగా చూసుకో, హనుమంతుణ్ణి, మిగిలిన వానర సేనల్ని ప్రేమాదరాలతో చూసుకో సుగ్రీవ అని చెబుతాడు రామచంద్రస్వామి. విభీషణుణ్ణి పంపిస్తూ నీ మనసు అధర్మం వైపు వెళ్లకుండా చూసుకో, ఏమాత్రం దిగులు పడకుండా లంకా ప్రయాణం ప్రశాంతంగా కొనసాగించు అని చెబుతాడు. అప్పుడు హనుమంతుల వారు, నీపైన నాకున్న భక్తి తగ్గకుండా అనుగ్రహించు, ఈ భూమి మీద రామకథ కీర్తించబడుతున్నంతసేపు నా శరీరంలో ప్రాణాలు ఉంటాయి, నీ దివ్యగాథ గానం చేస్తుండగా నేను వింటాను, ఆ రామకథ నాలోని చింతను తీసేస్తుంది అని వరాన్ని అడుగుతాడు హనుమంతుల వారు. దానికి రామచంద్రస్వామి అంగీకరించి, రామకథ ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు నువ్వు ప్రాణాలతో ఉంటావు, ఈ లోకం ఉన్నంత వరకు నా వృత్తాంతం కీర్తింపబడుతూనే ఉంటుంది హనుమ అని అభయమిస్తాడు. దానికి రామచంద్రస్వామి అంగీకరించి, రామకథ ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు నువ్వు ప్రాణాలతో ఉంటావు, ఈ లోకం ఉన్నంత వరకు నా వృత్తాంతం కీర్తింపబడుతూనే ఉంటుంది హనుమ అని అభయమిస్తాడు రామచంద్రస్వామి. అంతేకాకుండా నువ్వు నాకు చాలా ఉపకారాలు చేశావు, అవి నాలో అణిగిపోవుగాక, నేను నీకు ప్రత్యుపకారం చెయ్యాలి అని అనుకుంటే నీకు ఆపదలు రావాలి అని కోరుకున్నట్టుగా ఉంటుంది, కాబట్టి అలా ఆలోచించడం సమంజసం కాదు అని చెప్పి వైఢూర్యంతో చేసిన ఒక హారాన్ని హనుమంతుల వారికి బహూకరిస్తాడు రామచంద్రస్వామి. ఆ వేడుకలు చెప్తున్న సమయంలో వానరులు అందరూ కూడా కంటి వెంట అశ్రుధారులు కారుస్తూ వదల్లేక అతి కష్టం మీద అయోధ్యని విడిచి వారి స్వస్థలాలకి వెళ్ళిపోతారు. అలా వానరులు వెళ్ళిపోయిన కొన్ని రోజులకి పుష్పక విమానం అయోధ్యకి వస్తుంది. కుబేరుడి ఆజ్ఞ ప్రకారం మీరే నాకు ప్రభువు అని చెప్పడంతో ఇక్కడికి వచ్చాను అని చెబుతాడు ఆ పుష్పక విమాన పురుషుడు. నువ్వు కుబేరుడి అనుమతి తీసుకుని వచ్చావు కాబట్టి నిన్ను స్వీకరిస్తాను, నేను స్మరించినప్పుడు రా అని చెప్పి ఆ పుష్పక విమానాన్ని అయోధ్య నుండి తనకి నచ్చిన దిక్కుకి వెళ్ళిపోమని చెబుతాడు రామచంద్రస్వామి. ఆ తర్వాత ఒకరోజు రామచంద్రస్వామి, సీతమ్మ వారు అయోధ్యలోని ఉద్యానవనంలోకి వెళ్తారు. ఆ ఉద్యానవనం చాలా అద్భుతంగా ఉంటుంది అని వర్ణిస్తారు వాల్మీకి భగవానుడు. అలా విహరిస్తుండగా మధురమైన చెరుకురసం తీసి సీతమ్మ వారికి ఇస్తాడు రామచంద్రస్వామి. ఇలా సీతారాములు రాజమర్యాదలు స్వీకరిస్తూ 10,000 సంవత్సరాల కాలాన్ని అయోధ్యలో గడిపారు. రామచంద్రస్వామి అన్ని రాజధర్మాలను పాటిస్తూ మధ్యాహ్న సమయంలో విశ్రాంతి తీసుకునేవాడు. సీతమ్మ వారు 3 అత్తగార్లకి సేవ చేసేది. అలా ఒకరోజు రామచంద్రస్వామి సీతమ్మ వారి ముఖంలో గర్భవతి చిహ్నాలను చూసి, మనకి సంతానం కలగబోతోంది, నీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పు అని అడుగుతాడు. దానికి సమాధానంగా, గంగా తీరం దగ్గర నేను ఒక రోజుకి వెళ్ళి మనం తపోవనాలలో కలిసిన మునులని చూసి వారికి సేవ చేయాలనే కోరిక ఉంది అని అంటుంది సీతమ్మవారు. దానికి రామచంద్రస్వామి అంగీకరిస్తాడు. ఆ తర్వాత రోజున సభలో రామచంద్రస్వామి ఉండగా, కోసల రాజ్యంలో జరుగుతున్న విషయాలు ఏమిటి, నా గురించి, సీత గురించి, భరత లక్ష్మణ శత్రుఘ్నుల గురించి ప్రజలు ఏమి అనుకుంటున్నారు అని అడుగుతాడు. ఇలా అడిగిన తర్వాత భద్రుడు అనేవాడు లేచి, మహారాజా, మీ గురించి అందరూ కూడా గొప్పగా అనుకుంటున్నారు అని చెబుతాడు. దానికి రామచంద్రస్వామి, నువ్వు నాకు విశ్వాసపాత్రుడివి కాబట్టి మంచే కాదు, నా దోషాలకి సంబంధించిన విషయాలు కూడా ఏమనుకుంటున్నారో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు భద్రుడు చెప్తాడు, సీతాదేవితో రామచంద్రస్వామి ఎలా ఉండగలుగుతున్నాడు, కొంతకాలం కింద రావణాసుడు ఆమెను బలవంతంగా అపహరించి లంకకి తీసుకుని వెళ్ళి అశోకవనంలో ఉంచాడు కదా, ఇలా ఎంతో కాలం పరుల ఇంట్లో ఉన్న తన భార్యని రాముడు ఎందుకు స్వీకరించాడు, ఇలా అయితే మనం కూడా మన భార్యల విషయాలలో సహనంతోనే ఉండాలి కదా అన్న మాటని లోకులు అనుకుంటున్నట్లుగా భద్రుడు రామచంద్రస్వామికి సభలో చెబుతాడు. ఇది విన్న తర్వాత రామచంద్రస్వామి మిగిలిన వారిని కూడా వారి అభిప్రాయం అడుగుతాడు. వాళ్ళు కూడా ఇది నిజమే మహారాజా అని చెబుతారు. అప్పుడు రామచంద్రస్వామి తన కర్తవ్యాన్ని నిశ్చయించుకుంటాడు. వెంటనే రామచంద్రస్వామి లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల్ని తన దగ్గరికి రావాల్సిందిగా కబురు పంపుతాడు. వాళ్ళు రాగానే సభలో జరిగిన విషయాన్ని చెప్పి, సీతమ్మ 1 సంవత్సర కాలం పాటు లంకలో ఉండడం వల్ల నేను సీతని స్వీకరించడం ఎంతవరకు సమంజసం అని నా ఆలోచనని గుర్తుపట్టిన సీత అందరి సమక్షంలో అగ్నిప్రవేశం చేసింది. కానీ సీతాదేవి పరమ పవిత్రురాలు, ఆమె యందు ఏ దోషము లేదు అని ఆ సమయంలో అగ్నిదేవుడే అందరి ముందు చెప్పాడు కదా, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఈ లోకాపవాదం వచ్చింది అని దుఃఖిస్తూ లక్ష్మణస్వామిని పిలిచి మరుసటి రోజు ఉదయాన్నే తమసా నదీ తీరంలోని వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర సీతమ్మ వారిని విడిచిపెట్టి రా అని చెప్పి ఆజ్ఞ ఇస్తాడు రామచంద్రస్వామి.
ఈ విషయంలో ఇంకా ఎవరూ నాకు ఎదురు చెప్పొద్దు అని కూడా ఆజ్ఞ ఇస్తాడు. ఆ తర్వాత రోజు సుమంత్రుడు లక్ష్మణస్వామి సీతమ్మ వారిని రథంలో తీసుకుని తమసా నదీ తీరాన్ని దగ్గరికి తీసుకుని వెళ్తారు. లక్ష్మణస్వామి దుఃఖిస్తున్నట్టుగా సీతమ్మ వారు గుర్తుపట్టి ఎందుకు అలా ఉన్నావు లక్ష్మణ అని అడుగుతుంది. దానికి సమాధానంగా పౌరులు మీపై అపవాదం వేశారు, ఆ కారణంగా మహారాజు మిమ్మల్ని పరిత్యజించాడు అని కంటి వెంట అశ్రుధారులు కారుస్తూ సమాధానం చెబుతాడు లక్ష్మణస్వామి. ఇది వినగానే సీతమ్మ వారు ఒక్కసారి స్పృహ కోల్పోతుంది. మళ్ళీ స్పృహలోకి వచ్చాక దుఃఖాన్ని అనుభవించడానికే బ్రహ్మగారు నన్ను సృష్టించారేమో అని అనుకుంటుంది. అత్తగారికి నమస్కారాలు, రామచంద్రస్వామి మీద వచ్చిన అపవాదాన్ని నేనే తొలగిస్తాను అని చెబుతుంది సీతమ్మవారు. ఇదంతా విని లక్ష్మణస్వామి సీతమ్మ వారికి నమస్కరించి అక్కడ నుండి నావ ఎక్కి తిరిగి అయోధ్యకి వెళ్ళిపోతాడు. అలా ఏడుస్తున్న సీతమ్మ వారిని వాల్మీకి మహర్షి ఆశ్రమంలోని మునిబాలకులు సీతమ్మ వారిని చూసి ఆశ్రమానికి వెళ్ళి ఆ విషయాన్ని వాల్మీకి మహర్షికి చెబుతారు. వెంటనే వాల్మీకి మహర్షి అక్కడికి వచ్చి సీతమ్మ వారికి స్వాగతం చెప్పి ఆయన ఆశ్రమానికి తీసుకుని వెళ్తారు. అక్కడ లక్ష్మణస్వామితో తిరిగి అయోధ్యకి వెళ్తున్న సుమంత్రుడు జరిగిన విషయాల్ని చూసిన వాడై గతంలో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాడు లక్ష్మణస్వామికి. ఒకానొక సమయంలో దూర్వాసముని వశిష్ఠుల వారి ఆశ్రమంలో చాతుర్మాస దీక్షని పాటిస్తుండగా దశరథ మహారాజు గారు వశిష్ఠుల వారిని చూడడం కోసం అక్కడికి వెళ్ళారు. అప్పుడు దశరథ మహారాజు గారు అత్రిముని కుమారుడైన దూర్వాసుల వారిని ఇక్ష్వాకు వంశం భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అడిగారు. దానికి సమాధానంగా దూర్వాసుల వారు జరిగిన విషయాన్ని చెబుతారు. పూర్వం దేవతలకి అసురులకి యుద్ధం జరిగింది. ఆ సమయంలో రాక్షసులు భృగు మహర్షి భార్యని ఆశ్రయించారు. దానికి ఆవిడ అభయం ఇచ్చింది. ఇది తెలుసుకున్న శ్రీమన్నారాయణుడు భృగు మహర్షి భార్యని సంహరించాడు. ఈ విషయం తెలుసుకున్న భృగు మహర్షి నువ్వు మానవుడవై జన్మించు, అంతేకాకుండా ఆ జన్మలో నీకు కూడా చాలా పెద్ద సమయం పాటు పత్నీ వియోగం కలుగుతుంది అని భృగు మహర్షి ఇచ్చిన శాపాన్ని లోకహితం కోసం అంటే రావణ సంహారం కోసం స్వీకరించాడు. ఆ శ్రీహరే నీకు కుమారుడైన రాముడిగా జన్మించాడు. ఆయన 11,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలిస్తాడు. అంతేకాకుండా రాముడికి పుట్టబోయే సంతానం కూడా అయోధ్యలో కాకుండా వేరే చోట జన్మిస్తారు అని దుర్వాసుల వారు దశరథ మహారాజు గారికి చెప్పడం జరిగింది అని సుమంత్రుడు లక్ష్మణస్వామికి అయోధ్యకి తిరిగి వచ్చే సమయంలో చెప్పడం జరుగుతుంది. లక్ష్మణస్వామి మధ్యాహ్న సమయంలో అయోధ్యకి వచ్చి రామచంద్రస్వామి దగ్గరికి వెళ్ళి సీతమ్మ వారిని వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గర విడిచిపెట్టడం జరిగింది అని చెబుతాడు. రామచంద్రస్వామి దుఃఖిస్తుండగా లక్ష్మణస్వామి రామచంద్రస్వామికి ధైర్యం చెబుతాడు. ఆ తర్వాత వసంత ఋతువు వస్తుంది. అంటే సీతమ్మ వారిని వాల్మీకి మహర్షి ఆశ్రమంలో విడిచిపెట్టి 1 సంవత్సర కాలం గడిచిన తర్వాత భృగువంశజుడు యమునా తీర వాసులు అయిన చవన మహర్షి తన శిష్యులతో కలిసి రామచంద్రస్వామి దర్శనం కోసం వస్తారు. మాకు లవణాసురుడు అనే రాక్షసుడి వల్ల చాలా కష్టాలు వస్తున్నాయి అని చెబుతారు రామచంద్రస్వామికి. అప్పుడు రామచంద్రస్వామి ఆయన తమ్ముళ్ళని అడుగుతాడు, మీలో లవణాసురుడిని ఎవరు సంహరిస్తారు అని. ముందుగా భరతుడు అంగీకరిస్తాడు. కానీ భరతుడి కన్నా చిన్నవాడిని నేను ఉండగా భరతుడు వెళ్ళడం సమంజసం కాదని అంటాడు శత్రుఘ్నుడు. దానికి రామచంద్రస్వామి అంగీకరించి వెంటనే శత్రుఘ్నుణ్ణి మధురా నగరానికి రాజుగా పట్టాభిషేకం చేస్తాడు. ఆండాళమ్మవారు తిరుప్పావై ధనుర్మాస వ్రతం 5వ పాసరంలో మాయినై మన్న వడమధురమైందనై అని అంటుంది. వడమధుర అంటే ఉత్తర దిక్కులో ఉన్న మధుర అని అర్థం. దక్షిణ మధురలో మీనాక్షి అమ్మవారు ఎలా ఉన్నారో అలాగే ఉత్తర మధురలో కృష్ణ పరమాత్మ ఆవిర్భావం చెందాడు. ఎందుకు కృష్ణావతార ఆవిర్భావం ఉత్తర మధురలో జరిగింది అంటే అక్కడ భరతుడు రాజ్యపట్టాభిషేకం అయ్యాక చాలా సంవత్సరాలు రాజ్యపాలన చేసి ధర్మస్థాపన చేశాడు. కాబట్టి మధురకి అనాదిగా భగవద్భాగవత సంబంధం ఉంది. అందుకే కృష్ణావతారం ఉత్తర మధురలో జరిగింది అని తిరుప్పావై ధనుర్మాస వ్రతంలో పూర్వాచారులు మనకి 5వ పాసర వ్యాఖ్యానంలో చెబుతారు. ఇలా రామచంద్రస్వామి శత్రుఘ్నుడిని మధురా నగరానికి రాజుగా పట్టాభిషిక్తుడిని చేశాక ఒక బాణాన్ని ఇస్తాడు. శత్రుఘ్న, ఈ బాణం శ్రీ మహావిష్ణువు ప్రళయకాలంలో సృష్టించాడు. ఇది చాలా శక్తివంతమైన బాణము. ఈ బాణం గురించి దేవతలకి కూడా తెలియదు. ఇది ప్రయోగిస్తే ప్రళయం వచ్చినట్టు అవుతుంది అని నేను కూడా ఈ బాణాన్ని రావణవధికి వాడలేదు అని చెబుతాడు రామచంద్రస్వామి. ఆ బాణాన్ని తీసుకొని భరతుడి కన్నా తనకే ముందు పట్టాభిషిక్తం జరిగిందన్న బాధతో శత్రుఘ్నుడు మధురా నగరానికి వెళ్ళకముందు తన బలగాన్ని ముందుగానే పంపించి దారిలో వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఒక రాత్రి అక్కడే ఉండి అప్పుడు మధురా నగరానికి వెళ్తాను అని వాల్మీకి మహర్షికి చెబుతాడు. అక్కడ వస్తుంది గాయత్రి రామాయణంలోని ఆఖరి చిట్ట చివరి 24వ శ్లోకం. యామేవ రాత్రిం పర్ణశాలాం తమావిశత్ తామేవ రాత్రిం సీతాపి ప్రసూతా దారకద్వయం. శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి ఆశ్రమంలో ఉన్న ఆ రాత్రే సీతమ్మవారు 2 మగ శిశువులకి జన్మ ఇచ్చింది అని ఈ శ్లోకానికి ఉన్న అర్థం.
ఆ ఇద్దరికి వాల్మీకి మహర్షి కుశలవులు అని నామకరణం చేస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్న శత్రుఘ్నుడు చాలా సంతోషించి ఆ తర్వాతి రోజున అక్కడ నుండి బయలుదేరి 7 రోజులు ప్రయాణం చేసి యమునా తీరానికి చేరుకుంటాడు. ఆ తర్వాత రోజు మాంసాహారం కోసం లవణాసురుడు మధురపురి బయటికి వచ్చేటప్పుడు శత్రుఘ్నుడు అక్కడ ఉంటాడు. లవణాసురుని సంహరించాలి అంటే అతని చేతిలో త్రిశూలం లేని సమయంలోనే అవుతుంది అని చవన మహర్షి చెప్పిన మాట ఆధారంగా చేసుకొని శత్రుఘ్నుడు లవణాసురుడికి సమయం ఇవ్వకుండా రామచంద్రస్వామి ఇచ్చిన బాణాన్ని ప్రయోగించి లవణాసురుణ్ణి సంహరిస్తాడు. ఆ శత్రుఘ్న లవణాసుర యుద్ధ సమయంలో శత్రుఘ్నుడు ఆ వైష్ణవ బాణాన్ని ప్రయోగించడం వల్ల దేవతలు ప్రళయకాలం వచ్చిందేమో అన్నట్టుగా భయపడి బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే అప్పుడు బ్రహ్మగారు శత్రుఘ్నుడు రామచంద్రస్వామి ఇచ్చిన బాణాన్ని ప్రయోగించడం జరిగింది అని చెబుతారు. అప్పుడు దేవతలు కూడా మధురా నగరానికి వచ్చి ఆ యుద్ధాన్ని చూస్తారు. ఇలా లవణాసుర సంహారం అయ్యాక శత్రుఘ్నుడు ఆ మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని 12 సంవత్సరాలు అక్కడే ఉంటాడు. ఆ తర్వాత ఒకసారి రామచంద్రస్వామిని చూడాలనే కోరికతో అయోధ్యకి వస్తున్న సమయంలో ఇంకొకసారి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళినప్పుడు కుశలవులు అక్కడ రామాయణాన్ని సంస్కృత భాషలో ఛందోబద్ధంగా పాడుతుండగా విని చాలా సంతోషిస్తాడు. అంటే అప్పటికి కుశలవులకి వయసు 12 సంవత్సరాలు అని మనం గుర్తించాలి. ఆ తర్వాత అయోధ్యలో 7 రోజులు ఉండి తిరిగి మధురా నగరానికి వెళ్ళిపోతాడు శత్రుఘ్నుడు. ఇక్కడ వరకు ఉత్తరకాండలో 72 సర్గల విషయాన్ని తెలుసుకున్నాం. ఆ తర్వాత రామచంద్రస్వామి ఉత్తరకాండ 91వ సర్గలో గోమతీ నదీ తీరం దగ్గర ఉన్న నైమిసారణ్యంలో ఒక పెద్ద యజ్ఞవాటికను నిర్మించి అశ్వమేధ యాగాన్ని చేస్తాడు. ఈ నైమిసారణ్యమే తర్వాత రోజుల్లో వ్యాసుల వారు రచించిన 18 పురాణాలని మహర్షులకి చెప్పిన ప్రదేశంగా అయ్యింది. ఆ మహాయాగానికి సుగ్రీవుడు, హనుమంతుల వారు, అంగదుడు మొదలైన వానరులు, విభీషణుడు మొదలైన రాక్షసులు కూడా వస్తారు. ఆ యజ్ఞానికి 3 తల్లులు భరత లక్ష్మణ శత్రుఘ్నులు వారి భార్యలతో సీతమ్మ వారి బంగారు శిల్పంతో రామచంద్రస్వామి ఆ యజ్ఞవాటికకి వస్తారు. ఆ తర్వాత ఒక గుర్రాన్ని విడిచిపెడతారు. ఆ గుర్రాన్ని రక్షించడం కోసం లక్ష్మణస్వామిని 400 మంది సైనికులు 100 మంది రాజకుమారుని తోడుగా పంపిస్తారు. ఆ యజ్ఞానికి వచ్చిన వారందరికీ లేదు అన్న మాట చెప్పకుండా రామచంద్రస్వామి చాలా దానం ఇచ్చాడు. వచ్చిన వారందరికీ వానరులు రాక్షసులు తినే ఆహారాన్ని వడ్డిస్తూనే ఉన్నారు. ఆ యాగానికి వచ్చిన మునులు కూడా ఇంతవరకు కుబేరుడు కానీ, యముడు కానీ, వరుణుడు కానీ ఎవరూ చెయ్యలేదు ఇటువంటి యాగాన్ని అని అనుకుంటారు. ఆ యాగం జరుగుతున్న సమయంలో వాల్మీకి మహర్షి కుశలవులతో కలిసి అక్కడికి వస్తారు. మీరిద్దరూ ఈ ప్రాంతమంతా కూడా తిరుగుతూ రామకథ గానం చేయండి. ప్రతిరోజు 20 సర్గలు గానం చేయండి. ఒకవేళ రామచంద్రస్వామి మీరు ఎవరు అని అడిగితే మేము వాల్మీకి మహర్షి శిష్యులము అని మాత్రమే చెప్పండి అని చెబుతారు. ఆ అశ్వమేధ యాగం 1 సంవత్సర కాలం పాటు జరుగుతుంది. అశ్వమేధ యాగం సమాప్తి సమయంలో రామచంద్రస్వామి చాలామందిని ఆహ్వానించి కుశలవులని ఆహ్వానిస్తాడు. వాళ్ళిద్దరినీ చూడగానే అక్కడ సభలో ఉన్నవారందరూ ఈ పిల్లలు రామచంద్రస్వామికి ప్రతిబింబాలుగా ఉన్నారు, జటాజూటాలు వలకలు ధరించకపోతే ఈ పిల్లలకి రామచంద్రస్వామికి ఏ తేడా ఉండదు అని అనుకుంటారు. ఆ కుశలవులు బాలకాండ మొదటి సర్గ అంటే సంక్షేప రామాయణం నుండి 20 సర్గలు గానం చేస్తారు. అది విన్న రామచంద్రస్వామి భరతుణ్ణి పిలిచి ఈ ఇద్దరికీ 18,000 బంగారు నాణాలను ఇవ్వు అని చెబుతాడు. దానికి కుశలవులు అంగీకరించరు. మేము వనాలలో ఉండేవాళ్లము, మాకు కందమూల ఫలాలు ఉంటే చాలు అని సమాధానం చెబుతారు. ఆ సమాధానానికి ఆశ్చర్యపడి ఈ కావ్యంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, దీనిని ఎవరు రచించారు, ఈ కావ్యాన్ని రచించిన వారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు రామచంద్రస్వామి. దానికి సమాధానంగా కుశలవులు వాల్మీకి మహర్షి దీన్ని రచించారు, ఆయన ఈ యజ్ఞస్థలానికి దగ్గరలోనే ఉన్నారు, ఆయన నీ చరిత్రని 24,000 శ్లోకాలలో రచించారు. ఇందులో 500 సర్గలు 6 కాండలు ఉన్నాయి. ఆఖరి ఉత్తరకాండ కూడా ఆ మహర్షి రచించారు. యజ్ఞం జరుగుతున్నప్పుడు మీ విశ్రాంతి సమయంలో ఈ కావ్యాన్ని వినండి అని సమాధానం చెబుతారు కుశలవులు. అప్పుడు రామచంద్రస్వామి చాలా రోజుల పాటు వాల్మీకి మహర్షి రచించిన రామచరిత్రని వింటాడు. ఆ కుశలవులు కంఠస్వరం ఆధారంగా వీరిద్దరూ సీతాదేవికి జన్మించిన కుమారులు అని గుర్తిస్తాడు రామచంద్రస్వామి. వెంటనే ఆ నిండు సభలో దూతల్ని పిలిచి సీతాదేవి పవిత్ర చరిత్ర కలది అయితే ఈ సభలో ఆమె తన సచ్చీలాన్ని ప్రమాణపూర్వకంగా నిరూపించాలి అనే సందేశాన్ని వాల్మీకి మహర్షికి అందజేయండి అని చెబుతాడు. దానికి వాల్మీకి మహర్షి అంగీకరిస్తారు. ఆ విషయాన్ని సభలో ఉన్నవారందరికీ తెలిసేలా సీతా శపథము రేపు జరుగుతుంది అని చెబుతాడు రామచంద్రస్వామి. ఆ తర్వాత రోజు ఆ సభకి దూర్వాసుడు, పులస్త్యుడు, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, నారదుల వారు, కాత్యాయన గౌతమ మహర్షులు అందరూ వస్తారు. వీళ్లే కాకుండా వానరులు,
రాక్షసులు వేల సంఖ్యలో, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఆ సీతాశపథాన్ని చూడడానికి వస్తారు. ఆ సభకి వాల్మీకి మహర్షి సీతమ్మ వారిని తీసుకుని వస్తారు. ఆ సభలో ఉన్నవారందరూ కూడా శ్రీరామ నువ్వు ధన్యుడవి, సీతామాత నువ్వు ధన్యురాలివి అని అందరూ వినేలాగా గట్టిగా చెబుతారు. అప్పుడు వాల్మీకి మహర్షి అందరినీ ఉద్దేశించి కొన్ని విషయాలని చెబుతారు. కవలలు అయిన ఈ ఇద్దరు రామచంద్రస్వామి కుమారులే. నేను కొన్ని వేల సంవత్సరాల తపస్సు చేశాను. సీతాదేవిలో ఏం మచ్చుక్కైనా లేదు. ఒకవేళ దోషం ఉంటే నా తపఫలితం నాకు రాకుండా ఉండుగాక. సీతాదేవి పరమ పవిత్రురాలు. నేను పంచభూతాల సాక్షిగా సీతాదేవి పరమ పునీతురాలు అని భావించే ఆమె రక్షణ భారాన్ని తీసుకున్నాను అని చెబుతారు వాల్మీకి మహర్షి. ఇది విన్న రామచంద్రస్వామి వాల్మీకి మహర్షి చెప్పిన మాటలకి సంతోషించి, సీతాదేవి పవిత్రత నాకు తెలుసు, కానీ లోకాపవాదం చాలా బలమైనది కాబట్టి సీతాదేవిని దూరంగా పెట్టడం జరిగింది అని చెప్పి ఈ నిండు సభలో తన పవిత్రత ప్రకటిస్తే నాకు సంతృప్తిగా ఉంటుంది అని అంటాడు రామచంద్రస్వామి. ఈ సీతాశపథాన్ని చూడటానికి బ్రహ్మగారు, దేవతలు, సాధ్యులు, విశ్వేదేవతలు, మహర్షులు, నాగులు, గరుడ జాతి వారు, సిద్ధులు అందరూ వస్తారు. అప్పుడు కాషాయ వస్త్రాలు ధరించిన సీతమ్మవారు కిందకి చూస్తూ సభలో ఉన్నవారికి తెలిసేలా నా పతిదేవుడైన శ్రీరాముడిని తప్ప నా మనసులో ఇతరులని తలంచుకోకుండా ఉంటే నా తల్లి అయిన భూదేవి నన్ను తనలోకి చేర్చుకొనుగాక అని అంటుంది. సీతమ్మవారు ఇలా చెప్పగానే ఒక సింహాసనం భూమి నుండి బయటికి వస్తుంది. అందులో భూదేవి అమ్మవారు సీతమ్మ వారిని తన రెండు చేతులతో పట్టుకొని తనతో పాటు తన సింహాసనంలో కూర్చోబెట్టుకుంటుంది. అప్పుడు భూదేవితో కలిసి సీతమ్మవారు పాతాళలోకానికి వెళ్ళిపోవడం అక్కడ ఉన్నవారందరూ చూస్తుండగానే జరుగుతుంది. సీతమ్మవారు ఇలా భూదేవి దగ్గరికి వెళ్ళిపోవడంతో రామచంద్రస్వామి చాలా దుఃఖిస్తాడు. బ్రహ్మగారు వచ్చి రామచంద్రస్వామిని ఓదారుస్తారు. నీ పూర్వస్థితి అయిన శ్రీమన్నారాయణ స్వరూపాన్ని గుర్తు తెచ్చుకో. సీతామాత మళ్ళీ నీ పరంధామాన్ని చేరుకుంటుంది. నువ్వు జన్మించిన దగ్గర నుండి నువ్వు పొందిన సుఖదుఖాలు, సీతామాత అంతర్ధానం కాకుండా రాబోయే పరిణామాల గురించి కూడా నా అనుగ్రహం వల్ల వాల్మీకి మహర్షి ఈ కావ్యంలో రచించారు. ఇదే ఆది కావ్యం అవుతుంది. నీ వృత్తాంతం చెప్పి ఈ కావ్యాన్ని నేను దేవతలతో కూడి ఇంతకు ముందే విన్నాను అని బ్రహ్మగారు చెబుతారు. ఆ తర్వాత రోజు కుశలవులు ఉత్తరకాండని ఆ యజ్ఞవాటిక ప్రదేశంలో బ్రహ్మలోకం నుండి వచ్చిన వారందరి కోసం గానం చేస్తారు. ఆ తర్వాత ఆ అశ్వమేధ యాగం పూర్తి అవుతుంది. రామచంద్రస్వామి కుశలవులతో కలిసి అయోధ్యకి తిరిగి వస్తాడు. సీతమ్మవారి అంతర్ధానం అయ్యాక రామచంద్రస్వామి మళ్ళీ వివాహం చేసుకోలేదు. ఆ తర్వాత యజ్ఞాలలో బంగారు సీతనే పక్కన పెట్టుకొని ఆ కార్యక్రమాలు చేయడం జరిగింది. కొంతకాలానికి కౌసల్య, సుమిత్ర, కైకేయులు స్వర్గాన్ని చేరుకుంటారు. తండ్రి గారి కోసం, తల్లుల కోసం రామచంద్రస్వామి పిండ ప్రదానం క్రమం తప్పకుండా చేయడం జరిగింది. రామచంద్రస్వామి చాలా వేల సంవత్సరాలు అయోధ్యకి రాజుగా ప్రజాపాలనలో ప్రజల బాగోగులు చూసుకున్నాడు. ఆ తర్వాత కేకేయ రాజు అయిన యుధాజిత్తు అంటే భరతుడి మేనమామ అడిగినందుకు గంధర్వ దేశాన్ని వశపరుచుకొని ఆ గంధర్వ దేశంలో 5 సంవత్సరాల కాలంలో తక్షశిలాపురము, పుష్కలావత అనే 2 పెద్ద నగరాలను నిర్మించి భరతుడు తన కుమారులైన తక్షుడు, పుష్కలుడు అనే వారిద్దరిని ఆ నగరాలకి పట్టాభిషిక్తుల్ని చేసి తిరిగి అయోధ్యకి వస్తాడు. భరతుడి కుమారుల్లాగే లక్ష్మణస్వామి కుమారులైన అంగదుడు, చంద్రకేతు అనే వారిని కారుపత దేశానికి, అయోధ్యకి ఉత్తర దిక్కులో ఉన్న చంద్రకాంతము అనే దేశాలకి పట్టాభిషిక్తుల్ని చేస్తాడు రామచంద్రస్వామి. ఆ తర్వాత ఎప్పటిలాగే అయోధ్య ప్రజలు బాగోగులు చూసుకుంటూ రామ, లక్ష్మణ, భరతులు మరికొంతకాలాన్ని గడుపుతారు. శత్రుఘ్నుడు మాత్రం మధురకి రాజుగా పరిపాలన చేస్తూనే ఉన్నాడు. కొంతకాలానికి యమధర్మరాజు బ్రహ్మగారి సందేశాన్ని అందించడం కోసం అయోధ్యకి ఒక తపస్వి రూపంలో వచ్చి రామచంద్రస్వామిని ఏకాంతంగా కలుస్తాడు. అప్పుడు రామచంద్రస్వామి లక్ష్మణస్వామిని ద్వారం దగ్గర ఉండు, ఎవరినీ లోపలికి రానివ్వద్దు అని చెప్పి మీ సందేశం ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ తపస్వి రూపంలో ఉన్న కాలపురుషుడు అంటే యముడు బ్రహ్మగారి సందేశాన్ని చెప్పడం ప్రారంభిస్తాడు. దేవతల్ని కాపాడడానికి నువ్వు ప్రతిజ్ఞ చేశావు. ఇప్పుడు నువ్వు నీ పరంధామానికి చేరుకునే సమయం వచ్చింది. పూర్వం నీ మాయ చేత ఈ లోకాలన్నీ నీలోనే విలీనం చేసుకున్నావు. ఆ తర్వాత ప్రళయకాల సముద్రంలో శయనించావు. మళ్ళీ సృష్టి ఆరంభించే సమయంలో నీ నాభి నుండి ఒక దివ్య కమలం ఆవిర్భవించింది. అందులో నుండి నన్ను అంటే బ్రహ్మగారిని సృజించావు. ఆ తర్వాత ప్రజాసృష్టి అనే కార్యాన్ని నాకు ఇచ్చావు. నాకు తేజస్సుని ప్రసాదించేవాడివి నువ్వే అని శ్రీమద్భాగవతంలో చతుశ్లోకి అనే 4 శ్లోకాలలో ఉన్న భావాన్ని ఇక్కడ శ్రీమద్ రామాయణంలో చెప్పడం జరిగింది. అందుకే శ్రీమద్భాగవతం రాయకముందు శ్రీమద్ రామాయణాన్ని ఒకసారి చదివి రాయి అని వ్యాసుల వారి తండ్రిగారైన పరాశర మహర్షి చెప్పినట్టుగా పూర్వాచారులు చెబుతారు.
యముడు ఇంకా బ్రహ్మగారి సందేశాన్ని చెబుతూ ఈ భూమండలం మీద 11,000 సంవత్సరాలు ఉండటానికి నియమం ఏర్పాటు చేసుకున్నావు. నీ సంకల్పం ప్రకారంగా నువ్వే స్వయంగా దశరథ మహారాజు గారికి పుత్రుడుగా ఆవిర్భవించావు. మానవలోకంలో నువ్వు నిశ్చయించుకున్న సమయం పూర్తి అయింది. ఇంకా ఒకవేళ ఈ భూమండలాన్ని పరిపాలించాలి అని అనుకుంటే ఈ భూమిని ఇంకొంతకాలం పరిపాలించు అన్న సందేశాన్ని చెబుతాడు యమధర్మరాజు. బ్రహ్మగారిని కూడా నియామకం చేయించినవాడు కాబట్టి చాలా వినయంతో మీకు ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలనుకుంటే అంతకాలం ఉండండి అని వినయంతో బ్రహ్మగారి సందేశాన్ని చెప్పడం జరిగింది అని మనం గుర్తించాలి. తపస్వి రూపంలో ఉన్న యమధర్మరాజు చెప్పిన సందేశాన్ని విని నవ్వుతూ నేను అనుకున్న విధంగానే బ్రహ్మగారు ఈ సందేశాన్ని పంపించారు. నేను ఎప్పుడూ కూడా భక్త పరాధీనుండే కాబట్టి బ్రహ్మగారు చెప్పినట్టుగా జరుగుతుంది అని చెబుతాడు రామచంద్రస్వామి. శ్రీమద్ రామాయణంలో రామచంద్రస్వామికి తన దివ్యత్వం తెలుసు అని మనం అర్థం చేసుకోవాలి. ఇలా రామ యమధర్మరాజుల సంభాషణ జరుగుతుండగా దుర్వాసుల వారు అక్కడికి వచ్చి నాకు ఆకలిగా ఉంది, నేను త్వరగా రామచంద్రస్వామిని కలవాలి, నన్ను లోపలికి పంపించు అని ద్వారం దగ్గరున్న లక్ష్మణస్వామిని అడుగుతారు. లక్ష్మణస్వామి నిరాకరించడంతో నేను అందరినీ శపిస్తాను అని అంటారు దుర్వాసుల వారు. వంశనాశనం కన్నా నేను ఒక్కడినే పతనం అవ్వడం మేలు అని అనుకున్న లక్ష్మణస్వామి దుర్వాసుల వారి ద్వారం దగ్గర ఉన్నారు అన్న విషయాన్ని చెప్పడానికి లోపలికి వస్తాడు. లక్ష్మణస్వామి రావడంతో తపస్వి రూపంలో ఉన్న యముణ్ణి అక్కడి నుండి పంపించి దుర్వాసుల వారి దగ్గరికి వస్తాడు రామచంద్రస్వామి. ఇదే దుర్వాసుల వారు మహాభారతంలో కూడా పాండవుల దగ్గరికి ఆకలితో వచ్చినప్పుడు కృష్ణ పరమాత్మ అక్షయపాత్రలో ఒక మెతుకు ఉండే విధంగా సంకల్పించి ద్రౌపదీదేవి ఆ అక్షయపాత్రని తీసుకొని వచ్చినప్పుడు ఆ ఒక్క మెతుకుని తన నోట్లో వేసుకుంటే దుర్వాసుల వారికి వారి శిష్యులందరికీ కూడా ఆకలి తీరిపోతుంది. ఇక్కడ కూడా రామచంద్రస్వామి దుర్వాసుల వారికి ఆతిథ్యమిచ్చి చక్కటి విందు భోజనం ఏర్పాటు చేస్తాడు. దుర్వాసుల వారు వెళ్ళిపోయిన తర్వాత తన అవతారాన్ని ముగించే సమయం వచ్చింది అని నిశ్చయించుకుంటాడు రామచంద్రస్వామి. తన ఆజ్ఞని ఉల్లంఘించిన లక్ష్మణస్వామిని రామచంద్రస్వామి పరిత్యజిస్తాడు. వెంటనే లక్ష్మణస్వామి సరయూ నదిలోకి ప్రవేశించి తన దేహాన్ని వదిలిపెట్టేస్తాడు. లక్ష్మణస్వామి లేకుండా రామచంద్రస్వామి దుఃఖంతో నిండి భరతుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేసి తాను మాత్రం మహాప్రస్థానం వైపు వెళ్దామని అనుకుంటాడు. కానీ దానికి భరతుడు అంగీకరించాడు. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణకాలం కూడా ఇక్కడ ఉండను అని చెప్పి లవుణ్ణి కోసల దేశం ఉత్తర భాగానికి, కుశుణ్ణి కోసల దేశం దక్షిణ భాగానికి పట్టాభిషిక్తుల్ని చెయ్యమని సలహా ఇచ్చి వెంటనే శత్రుఘ్నుణ్ణి కూడా ఈ మహాప్రస్థానానికి రావలసిందిగా కబురు పంపమని భరతుడు చెబుతాడు. ఈ వార్త తెలిసిన వెంటనే శత్రుఘ్నుడు మధురా రాజ్యాన్ని 2 భాగాలుగా చేసి మధురా నగరాన్ని ఒక కుమారుడైన సుబాహువుకి ఇచ్చి విదిశ అనే భాగాన్ని శత్రుఘాతి అని ఇంకొక కుమారుడికి ఇచ్చి అయోధ్యకి వచ్చేస్తాడు శత్రుఘ్నుడు. రామచంద్రస్వామి మహాప్రస్థానానికి అయోధ్యవాసులందరూ కూడా నీతోనే వచ్చేస్తాము అని తేల్చి చెప్పేస్తారు. ఈ విషయం తెలిసిన వానరులు కూడా సుగ్రీవుడి నాయకత్వంలో, అలాగే లంక నుండి విభీషణుడు కూడా అయోధ్యకి వస్తారు. అంగదుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేసి నీతో పాటే నేను కూడా వచ్చేస్తాను రామచంద్ర అని చెబుతాడు సుగ్రీవుడు. నువ్వు లేకుండా నేను కూడా నా పరంధామానికి వెళ్ళను సుగ్రీవా అని అంటాడు రామచంద్రస్వామి. విభీషణుణ్ణి మాత్రం లంకలో ఉంటూ ఇక్ష్వాకు కుల దైవమైన జగన్నాథుణ్ణి పూజించమని ఆఖరి మాటగా చెబుతాడు రామచంద్రస్వామి. దాన్నే అంగీకరిస్తాడు విభీషణుడు. ఆ జగన్నాథుడు ఎవరో కాదు, మన శ్రీరంగంలో ఉన్న పెరియ పెరుమాళ్ రంగనాథుడే. ఆ రంగనాథుడే జగన్నాథుడు అని రామచంద్రస్వామి శ్రీమద్ రామాయణంలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత హనుమంతుల వారి దగ్గరికి వచ్చి హనుమ, బ్రహ్మగారి వరప్రభావం వల్ల నువ్వు చిరంజీవివి కాబట్టి ఈ లోకంలో నా కథ ఉన్నంత వరకు నా ఆజ్ఞని పాటిస్తూ నా నామ సంకీర్తనం చేస్తూ ఉండు అని చెబుతాడు రామచంద్రస్వామి. ఆ మాటకి అలాగే స్వామి, ఈ లోకంలో నీ కథ ఉన్నంత వరకు నేను ఇక్కడే ఉంటాను అని రామచంద్రస్వామి ఆజ్ఞని స్వీకరిస్తాడు హనుమంతుల వారు. ఆ తర్వాత జాంబవంతుడు, విభీషణుడు, హనుమంతుడు, మైందుడు, ద్వివిధుడితో మాట్లాడుతూ విభీషణ హనుమంతులు ప్రళయకాలం వరకు ఉంటారు, మిగిలిన 3 కలిపురుషుడు రాకముందు అంటే ద్వాపరయుగం వరకు ఉంటారు అని చెప్పి మిగిలిన వానర భల్లూకాలని నాతో పాటు పరమపదానికి రావచ్చు అని చెబుతాడు రామచంద్రస్వామి. ఆ తర్వాత రోజు రామచంద్రస్వామి వశిష్ఠుల వారిని పిలిచి ముందుగా బ్రాహ్మణోత్తములు అగ్నిహోత్రాలతో ముందుకు వెళ్ళాలి అని చెబుతాడు. ఆ తర్వాత రామచంద్రస్వామి 2 చేతుల మధ్యలో దర్భలని పెట్టుకుని వేదం చదువుతూ ఎవరితోనూ మాట్లాడకుండా ముందుకు నడవడం ప్రారంభిస్తాడు. ఆయనకి కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపు భూదేవి, ముందు భాగంలో శక్తి, అన్ని ఆయుధాలు పురుష రూపాలను ధరించి వేదము కూడా 4 బ్రాహ్మణ పురుష రూపాలని స్వీకరించి గాయత్రీమాత, ఓంకారము, వషట్కారము రామచంద్రస్వామిని అనుసరించి
వెళ్తాయి. అలాగే భరత శత్రుఘ్నులు వారి భార్యలతో కలిసి మొత్తం అయోధ్యలో ఉండే వాళ్ళందరూ కూడా రామచంద్రస్వామితో కలిసి సరయూ నదీ తీరానికి వెళ్ళడం ప్రారంభిస్తారు. వాళ్ళలో ఎవరూ కూడా దీనంగా కానీ బాధపడుతున్నట్టుగా కానీ ఎవరూ ఉండరు. అందరూ ఆనందంతో రామచంద్రస్వామిని అనుసరించి వెళ్తారు. అయోధ్యలో పశువులకు, పక్షులకు, ఆఖరికి సూక్ష్మ ప్రాణులు కూడా వెనక ఉండిపోలేదు. అందరూ రామచంద్రస్వామితో వెళ్ళిపోతారు. అలా రామచంద్రస్వామి 1.5 యోజనం అందరితో కలిసి నడిచి సరయూ నదీ తీరానికి చేరుకుంటాడు. ఈ దృశ్యాన్ని చూడటానికి దేవతలు అందరూ వస్తారు. బ్రహ్మగారు ఆకాశంలో ఉండి, నీ స్వస్వరూపాన్ని స్వీకరించు, నీ యోగమాయ సీతాదేవి తప్ప నీ యథార్థ స్వరూపం ఎవరికీ తెలియదు, ఎందుకంటే నీ పరబ్రహ్మ స్వరూపం ఊహలకు అందనిది అని అంటారు బ్రహ్మగారు. అప్పుడు రామచంద్రస్వామి తన తమ్ముళ్లతో కలిసి శ్రీ మహావిష్ణు స్వరూపాన్ని స్వీకరిస్తాడు. లక్ష్మణస్వామి ఆదిశేషుడైతే భరత శత్రుఘ్నులు స్వామికి శంఖచక్రాలు. ఇలా శ్రీమన్నారాయణ స్వరూపాన్ని స్వీకరించాక తనతో పాటు వస్తున్న వారందరికీ బ్రహ్మలోకంలో ప్రవేశించడానికి అర్హత ఇవ్వు అని అంటాడు బ్రహ్మగారితో. దానికి సమాధానంగా వీళ్ళందరికీ నీ పరంధామానికి దగ్గరగా శాంతానికములు అనే లోకాన్ని చేరుకుంటారు అని చెబుతారు బ్రహ్మగారు. అలాగే అందరూ చూస్తుండగా సుగ్రీవుడు సూర్యమండలంలోకి వెళ్ళిపోతాడు. మిగిలిన వానరులు వారి అంశలైన దేవతల్లో లీనమవుతారు. ఆ సరయూ నదిలో మునిగిన వారందరికీ మానవ, వానర, పశుపక్షి దేహాలు పోయి దివ్యమైన దేవతల్లాంటి స్వరూపాలతో బ్రహ్మలోకానికి చేరుకుంటారు. రామచంద్రస్వామి తన దివ్యధామమైన వైకుంఠానికి చేరుకుంటాడు. ఇలా రామచంద్రస్వామి అవతార సమాప్తి అయ్యాక చాలా కాలం పాటు అయోధ్య ఖాళీగా ఉంది. కొంతకాలానికి వృషభుడు అనే రాజు అయోధ్యని పరిపాలించడంతో మళ్ళీ అక్కడ జనులు నివసించడం ప్రారంభించారు. ఇలా ఈ శ్రీమద్ రామాయణం గాయత్రీదేవి స్వరూపమే అని వాల్మీకి మహర్షి ఉత్తరకాండ చిట్ట చివరిలో ఉన్న 111వ సర్గలో చెబుతారు. ఇలా మనం గాయత్రీ రామాయణంలోని 24 శ్లోకాలని ఆధారంగా చేసుకుని మొత్తం రామకథని చెప్పుకునే చిన్న ప్రయత్నం చేశాం. పలికెడిది భాగవతమట, పలికించడివాడు రామభద్రుండట అని పోతనగారు చెప్పినట్టు ఈ గాయత్రీ రామాయణంలో ఉన్న శ్లోకాలని, వాటితో కూడుకుని ఉన్న రామకథని పలికించిన వాడు మాత్రం కృష్ణ పరమాత్మ అని మరొకసారి రామకృష్ణులకి నమస్కరిస్తూ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్ధయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం కృష్ణచంద్రాయ పూర్ణబ్రహ్మస్వరూపిణే రాసలీలా విలాసాయ రాధాకృష్ణాయ మంగళం. ఇంకొక రికార్డింగ్లో ఈ 24 శ్లోకాలని ఒకేసారి అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ, ఎంబెరుమానార్ తిరువడిగలే శరణం.